రాజకీయంగా ఆర్యవేశ్యలు అభివృద్ధి చెందాలనేది ఆర్యవేశ్య మహాసభ ముఖ్య ఉద్దేశమని ఆర్యవేశ్య సంఘం ప్రథమ అధ్యక్షులు జయంతి వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్యవేశ్య సామాజిక వర్గం ఎక్కువగా ఉండే పశ్చిమ నియోజకవర్గ సీటును ఆర్యవేశ్యులకు కేటాయించాలని కోరారు. పొత్తులో భాగంగా జనసేన పార్టీ పశ్చిమ సీటును మాజీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు వక్కలగడ్డ భాస్కర్ రావుకి కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆర్యవేశ్య అభివృద్ధికి అందరూ తమ వంతుగా సహకరించాలని జయంతి వెంకటేశ్వర్లు తెలియజేశారు. అందులో భాగంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, న్యూ టీవీ మరియు స్టూడియో తెలుగు చైర్మన్ డాక్టర్ చలవాది లక్ష్మణుడు తమ వంతుగా కంప్యూటర్స్ అందజేస్తారని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవేశ్య మహాసభ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక సంస్థ 1,85,000 మెంబర్షిప్ ఉన్నటువంటి సంస్థ ఇది దీన్ని 5 లక్షల సభ్యత్వాన్ని తీసుకెళ్లడానికి ఈరోజు సమావేశం ఏర్పాటు చేశాం. ముఖ్యంగా ఈరోజు రాజకీయంగా ఆర్యవేశ్యులు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంపైనే ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నా, అంటే వైఎస్ఆర్ కానీ, టీడీపీ కానీ, జనసేన కానీ, మరియు బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, వీరందరికీ అధ్యక్షుల వారందరికీ కూడా మనవి చేస్తున్నాం. అయ్యా, మేము ఎక్కడైతే ఏ స్థానంలో మా మెజార్టీ ఓట్ బ్యాంక్ ఉంటుందో ఆ ఓట్ బ్యాంకులో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్ అంటే రాష్ట్రంలో 5 నియోజకవర్గాల్లో మా ఓట్ బ్యాంకు 30,000 పై చిలికే ఉంది, కానీ తక్కువ లేని ఉన్నాయి. ఆ 5 స్థానాలు మేము అడుగుతున్నాం. దాంట్లో ఇప్పుడు వరకు 2 స్థానాలు కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వెస్ట్లో 30,000 కాదు, 40,000 చిలుకు ఉన్నటువంటి ఆర్యవేశ్యులు ఉన్నటువంటి విజయవాడ వెస్ట్లో ఆ స్థానాన్ని మేము ఏమడుగుతున్నామంటే టీడీపీ అని చెప్పారు, మరి ఇప్పుడు మళ్ళీ జనసేన కానీ కేటాయించారు అంటున్నారు. జనసేన కేటాయించిన కానీ పవన్ కళ్యాణ్కి ఒకటే తెలియజేస్తున్నా, అయ్యా పవన్ కళ్యాణ్ గారు, ఒక కాపు కమ్మని కాదు, ఆర్యవేశ్యుల ఓటు బ్యాంక్ కూడా ప్రతి నియోజకవర్గంలో నువ్వు ఇచ్చినటువంటి నియోజకవర్గాల్లో కూడా ఉన్నాయి. కాబట్టి ఒక్క నియోజకవర్గం ఒకటి అడుగుతున్నాం మేము, అది వక్కలగడ్డ భాస్కరరావు గారికి ఇక్కడ ఇవ్వమని మేము అడుగుతున్నాం. కాబట్టి దయచేసి వక్కలగడ్డ భాస్కరరావు గారు ఛాంబర్ ఆఫ్ కామర్స్ నుంచి ప్రతి సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క చిన్న తరగతి నుంచి మధ్య తరగతి నుంచి హై గ్రేడ్ వరకు కూడా భాస్కరరావు గారి పేరు తెలియనటువంటి వ్యక్తులు లేరు. ఆయన చేసినటువంటి సేవా కార్యక్రమాలు కూడా అనేకమైనవి ఉన్నాయి. కాబట్టి మీరు తప్పకుండా నా సీట్ ఇస్తే మా వంతుగా మేము రాష్ట్రం అంతా నలుమూల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఓటర్స్ అందరూ కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని గెలిపించుకునేటువంటి అఖండమైనటువంటి మెజార్టీ కూడా తీసుకొస్తామని చెప్పని మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఒక్క సీటు మేము అడుగుతున్నాం జనసేనకు. అలాగే టీడీపీ చంద్రబాబు నాయుడు గారు కూడా మేము అడిగేది ఇది ఒక్కటే మా రిక్వెస్ట్. కాబట్టి తప్పకుండా వక్కలగడ్డ భాస్కరరావు గారికి సీటు ఇవ్వాల్సిందిగా మరీ కోరుచున్నాం. మేము రాష్ట్రంలో మీకు ఒక్క సీటు ఇస్తే రాష్ట్రంలో నలుమూలలో ఉన్నటువంటి 175 స్థానాల్లో కూడా మా యొక్క మద్దతు ప్రకటిస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రకంగా ఉన్నటువంటి స్థానాల్లో బీజేపీలో కూడా 2 స్థానాలు అడుగుతున్నాం. ఒకటి ఆదోని, ఒకటి తెనాలి అడుగుతున్నాం. ఆదోనిలో విట్టా రమేష్ గారి ప్రముఖ పారిశ్రామికవేత్త, అలాగే చుండూరు ఉమా అని చెప్పి తెనాలి నుంచి అడుగుతున్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కర్నూలు స్థానాన్ని నా వంతుగా నేను జయంతి వెంకటేశ్వర అయినటువంటి మేము అడగడం జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ పార్టీల ప్రకారంగా ఎక్కడైతే మా ఓట్ బ్యాంక్ ఉందో ఆ ఓట్ బ్యాంక్ ఉన్న చోట మేము స్థానాలు అడుగుతున్నాం. కాబట్టి ఈ పార్టీల అధ్యక్షులు అందరూ కూడా మనవి చేస్తున్నాం, ఇక మీదట ఏదైనా కానీ తప్పు జరిగితే మాత్రం తప్పకుండా ఆర్యవేశ్యులు మేము 8% ఉన్నటువంటి రాష్ట్రంలో నలుమూలలు తిరిగి 80% ఓట్ బ్యాంక్కి మేము మా యొక్క సత్తా చూపిస్తామని చెప్పని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం. వెంకటేశ్వర్లు రాష్ట్ర ప్రథమ అధ్యక్షులు నేను వక్కలగడ్డ భాస్కరరావుని. టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు మహాకూటమి ఏర్పడటం జరిగింది. ఈ మహాకూటమి రాబోయేటువంటి ఆంధ్రప్రదేశ్కి జయాన్ని కలిగిస్తుంది. ఈ కూటమే అఖండ మెజారిటీ వస్తుందని చెప్పి భావిస్తున్నాము. వయసులందరం కూడా ఏకతాటి మీదకి వచ్చి ఈ 3 పార్టీలకి కష్టపడి పనిచేస్తామని, సపోర్ట్ చేస్తామని తెలియజేస్తూ, ఆల్రెడీ టీడీపీ 2 స్థానాలు ప్రకటించింది, ఇంకా 2 అడిగి ఉన్నాము. బాబు గారు అవి కూడా పరిశీలించవలసిందిగా కోరుతున్నాము. అదేవిధంగా జనసేన పార్టీలో ఇప్పటి వరకు కోరుతున్నటువంటి ఒకటే సీటు, అది విజయవాడ వెస్ట్. గత కొన్ని సంవత్సరాల నుంచి విజయవాడ పరిసరాల్లో ఆంధ్రప్రదేశ్లోని సత్సంబంధాలు కలిగి రాష్ట్ర అభివృద్ధికి, అలాగే వ్యాపార వాణిజ్య రంగానికి అభివృద్ధికి ఎంతో కృషి చేశాము. అలాగే అందరి యొక్క మన్ననలు పొంది ఉన్నాం. అయినటువంటి వక్కలగడ్డ భాస్కరరావు విజయవాడ వెస్ట్ కనుక సీట్ ఇస్తే మహాసభ మొత్తం కూడా కలిసి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వయసులందరూ కూడా 35 లక్షల పైచీలకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కృషి చేస్తారు. అలాగే మీరు కనుక పార్టీలో ఒక్క సీటు కూడా ఇవ్వలేనప్పుడు ఆ పార్టీకి ఓటేయమని మేము వెళ్ళి ఏ రకంగా అడుగుతాం?
ఆ పార్టీ విజయానికి మేము ఏ రకంగా తోడ్పడతాం అది కూడా మీరు ఆలోచించండి. అందువల్ల తప్పనిసరిగా ఇవ్వవలను. అలాగే బీజేపీలో కూడా మన వాళ్ళు ప్రాముఖ్యత పొందినటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా సీట్ అడుగుతున్నారు. ఆ బీజేపీకి కూడా ఇవ్వాల్సిన కోరుతూ, అన్నిటికంటే ముఖ్యంగా జనసేన 24 సీట్లలో 1 సీటు విజయవాడ వెస్ట్కి ఇవ్వమని కోరుతున్నాం. ఆ సీటు గెలవడమే కాకుండా మా ప్రభావం 24 సీట్లు గెలవడానికి కూడా మేము దోహదపడతాం. ప్రతి కాన్స్టిట్యూషన్లో 10,000 నుంచి 25,000, 30,000 ఓట్లు ఉన్నాయి. జనసేనకు కేటాయించినటువంటి అనకాపల్లి కానీ, పాలకొల్లు కానీ, వైజాగ్ కానీ, కాకినాడ కానీ, ఇలా అన్ని సీట్లలో వైశ్య ప్రముఖంగా ఉన్నటువంటి వారు ఉన్నారు. వాళ్ళందరూ కృషి చేస్తాం, మేము కృషి చేస్తాం అని ఈ సందర్భంగా తెలియజేస్తూ జై హింద్ జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం.